నిజామాబాద్లో ఊర పండుగను పురస్కరించుకొని అమ్మవార్ల ప్రతిమల తయారులో వడ్రంగులు నిమగ్నమయ్యారు. ఒకే మామిడి చెట్టు నుంచి సేకరించిన కర్రలతో 14 రకాల ప్రతిమలను తయారు చేస్తామని వడ్రంగులు తెలిపారు. ఇది ముత్తాతల నుంచి వస్తున్న ఆచారమని 4 కుటుంబాలు ఈ తయారులో పాల్గొంటున్నట్లు వివరించారు. భోగాపూర్ ఎయిర్పోర్టు ప్రధాని మోదీ అటాసంగా ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు టెర్మినల్ ను ఓపెన్ చేసి పరిశీలించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు రామ్మోహన్ నాయుడు, లోకేష్ సహా పలువురు మంత్రులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మహారాష్ట్రలో ప్రాజెక్టు ఎగువ భాగంలో కురిసిన భారీ వర్షానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 83,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ₹380 తగ్గి 1,44,220కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹350 తగ్గి 1,32,200 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర ₹2,35,000గా ఉంది. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానం నేటి నుంచి అమల్లోకి రానుంది. నిజామాబాద్ జిల్లాలోని 759 రేషన్ దుకాణాల ద్వారా 4,76,693 కార్డులోని 16,03,721 మంది లబ్ధిదారులకు 27,600 మెట్రిక్ టన్నుల బియ్యం అందించనున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని హడే కేలూరు గ్రామంలో శనివారం రోజున గ్రామస్తులు కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో ఎన్నుకోబడిన సర్పంచ్ కి ఓటు వేయలేదని, గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు రేకుల షెడ్డు తొలగిస్తానని బెదిరింపులు చేస్తూ గ్రామ పంచాయతీ నుండి నోటీసులు జారీ చేశారని వారు ఆరోపించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో గల రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డిని నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.